ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ కాస్మెటిక్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడదామండి. జనరల్గా కొంతమందికి లోపల పళ్ళు కొద్దిగా పుచ్చిన, పళ్ళు లేకపోయినా ముందు పళ్ళు ఎలా ఉన్నాయి, ముందు పళ్ళు స్మైల్ చేస్తే బాగుందని చూసుకుంటూ ఉంటారు. సో ముందు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఆ గ్యాప్స్కి రీజన్ ఏంటి, దాన్ని కరెక్షన్ చేయాలా వద్దా, లేకపోతే చేస్తే ఎటువంటి కరెక్షన్స్ ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ముందు పళ్ళ మధ్యలో గ్యాప్స్ మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళల్లో చూస్తూ ఉంటాం. పిల్లల్లో చూసినప్పుడు కూడా చాలామంది పేరెంట్స్, మ్యామ్ ఇట్లా చాలా గ్యాప్స్ ఉన్నాయి, ఏమైనా ట్రీట్మెంట్ చేయించాలా మా పిల్లలకి అని అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్, 6 years నుంచి 13 years మధ్యలో ఉన్న పిల్లలకి గ్యాప్స్ ఉన్న కంగారు పడాల్సిన పని లేదండి. ఎందుకు అంటే ఆ స్టేజ్ని అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటాం. ఎందుకు అలా అగ్లీ అని అంటాము అంటే, సో పాల పళ్ళు ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు ఉంటాయి. 20 ఉన్న పాల పళ్ళ నుంచి మన జా బోన్ అనేది 32 ఉన్న పర్మనెంట్ పళ్ళకి అకామిడేట్ అవ్వాలి. ఆ అకామిడేట్ అయ్యే టైంలో జా దాని టైంలో అది పెరుగుతూ ఉంటుంది, పళ్ళు వచ్చే టైంలో వస్తూ ఉంటాయి. అవి అంతా న్యూట్రల్గా సెట్ అవ్వడానికి 13 years వరకు టైం పట్టింది. సో 13 years వరకు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటే మనం కంగారు పడాల్సిన పని లేదు. దాని తర్వాత గ్యాప్స్ కనుక ఉంటే మనం దాన్ని ఆలోచించాలి. సో అప్పుడు దాని తర్వాత గ్యాప్స్కి కారణం ఏంటి అంటే, కొంతమందికి హెరిడిటరీ, అంటే వాళ్ళ అమ్మమ్మలకి, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ మేనత్తకి అట్లా ఉండుండొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి, మన జా సైజ్ కంటే పన్ను సైజ్ చిన్నగా అవటం వల్ల సో జా మధ్యలో గ్యాప్స్ అనేది కనిపిస్తాయి. థర్డ్ థింగ్ వచ్చేసి, కొంతమందికి నాకు చిన్నప్పుడు ఏం లేదు మ్యామ్, 30-40 మధ్యలో ఈ గ్యాప్స్ స్టార్ట్ అయ్యాయంటే అలాంటి వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి ఫ్రీనల్ అటాచ్మెంట్. ఇక్కడ 2 పళ్ళ మధ్యలో ఒక మజిల్ ఉంటుందండి. దాని అటాచ్మెంట్ కనుక పళ్ళ మధ్యలో ఉంటే అప్పుడు ఆ హై ఫ్రీనల్ అటాచ్మెంట్ వల్ల కూడా మనకి గ్యాప్ అనేది ఏర్పడిద్ది అనమాట. ఇంకా జింజేవల్ గమ్ ప్రాబ్లం వల్ల కూడా మనకి గ్యాప్ చూడవచ్చు. సో ముందు ఆ ఏజ్ పరంగా ఆ గ్యాప్ అనేది దేనివల్ల వచ్చింది, ఫస్ట్ ప్రివెన్షన్ గురించి ఆలోచించాలి. అది కనుక మజిల్ హై ఫ్రీనల్ అటాచ్మెంట్ వల్ల వచ్చింది అనుకోండి, ఆ ఫ్రీనమ్ అనేది రిలీవ్ చేయాలి. తర్వాత జింజేవల్ ప్రాబ్లం వల్ల వచ్చింది అనుకోండి, ఆ జింజేవల్ డిసీజ్ని మనం క్లియర్ చేయాలి. దీని తర్వాత కూడా మనకి ముందల గ్యాప్స్ ఉంటే దానికి చాలా డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయి. సింపుల్ 10 నిమిషాల్లో అయ్యే ట్రీట్మెంట్ నుంచి ఫ్యూ మంత్స్ వరకు కూడా పట్టొచ్చు అనమాట. సో మనం ఆ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటి, దేంట్లో ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మనము ఒక గ్యాప్స్ కనుక మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ తీసేసిన తర్వాత కూడా గ్యాప్స్ ఉంటే ఫస్ట్ థింగ్ న్యాచురల్గా చేసేదాన్ని ఆర్థో ట్రీట్మెంట్ అంటారు. ఆర్థో ట్రీట్మెంట్లో కూడా క్లిప్ వల్ల సర్జ్ చేయొచ్చు, అలైనర్స్ వల్ల సర్జ్ చేయొచ్చు. క్లిప్స్ వల్ల సర్జ్ చేసేదాన్ని 30,000 to 40,000 వరకు రేంజ్ అవుతూ ఉంటుంది. అదే అలైనర్స్లో సర్జ్ చేసే వాటికి నెంబర్ ఆఫ్ సెట్స్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి క్యాప్స్ నుంచి. సో క్యాప్స్ పెట్టేటప్పుడు ఏం చేస్తాము అంటే, పక్కనున్న పళ్ళని సర్కంఫంక్షనల్గా ట్రిమ్ చేసి దాని నుంచి క్యాప్స్ అనేది ఇవ్వడం జరిగిద్ది. సో దీంట్లో ఏమవుతుంది అంటే, మన గ్యాప్ ఉన్నది కూడా అటు ఇటు పన్ను షేర్ చేసుకోవాలి కాబట్టి చాలా కొద్దిగా మన పన్ను వెడల్పు పెరిగినట్టు అనిపిస్తుంది. ఇదే కనుక మన ఆర్థో ట్రీట్మెంట్కి వెళ్తే పన్ను సైజ్ అనేది వేరీ అవ్వదు అనమాట. ఈ క్యాప్స్లోనే ఇంకొక టైప్ ఉంటుంది, దాన్ని వెనీస్ అంటాము. వెనీస్లో ఏం చేస్తామంటే, పన్ను చుట్టూతలంతా ట్రిమ్ చేయకుండా, అంటే సర్కంఫరెన్షియల్గా ట్రిమ్ చేయకుండా ఓన్లీ ఫేషియల్ సర్ఫేస్ వరకు ట్రిమ్ చేసేసి అవనేది వెనీస్ అనేది అటాచ్ చేస్తాం. సో కానీ వెనీస్కి అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే రిటెన్షన్ అనేది కొద్దిగా కాంప్రమైజ్డ్గా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, అండ్ వెరీ సింపుల్ అనేది, జస్ట్ మీరు ఫంక్షన్కి వెళ్ళే కొద్దిసేపటి ముందు కూడా మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అదేంటి ఉంటుంది అంటే, లైట్ క్యూర్ కాంపోజిట్తో ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో మీ టూత్ కలర్ షేడ్తో ఆ ఫిల్లింగ్ అనేది చేస్తాం అనమాట.
దీని లైఫ్ అనేది కొద్దిగా కాంప్రమైజ్డ్గా ఉంటుంది. ఎందుకు అంటే అది కొద్దిగా మనం తాగే కాఫీ టీస్ కానీ ఏదైనా డార్క్ కలర్ ఫుడ్ కానీ కొద్దిగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక 3 to 5 ఇయర్స్లో రీఅటాచ్ డిఫరెన్స్ రావటం కానీ జరిగే అవకాశాలు ఉంటుంది. అది టెంపరీ ట్రీట్మెంట్ అయినా సరే ఇమీడియట్ రిజల్ట్ అనేది పొందుతారు. ఒకటి గుడ్ థింగ్ ఏంటి అంటే కాంపోజిట్లో ఏ పనుని ట్రిమ్ చేయటం కానీ ఆర్థోలాగా బ్యాండ్స్ పెట్టడం కానీ ఏమీ లేకుండా అవుతుంది. సో రఫ్గా ఒక 2 పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది అంటే ఒక 2000-3000 మధ్యలో అయిపోతుంది అనమాట. సో ఇది పళ్ళ మధ్యలో స్పెషల్గా ముందు పళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్స్ రీజన్స్ వీటి యొక్క ట్రీట్మెంట్. సో ఈ స్మైల్ కరెక్షన్ ఆర్ మిడ్ లైన్ డయాస్టిమా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఆక్సిడెంటల్లో కమెంట్ పెట్టొచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చూసి దానికి మేము రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.